పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వాణిజ్య నౌకలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒమన్ తీరంలో గత 4 రోజుల్లో 3 కమర్షియల్ షిప్స్ పై అమెరికా బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 3 భారత నావికులు చనిపోయినట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. భారతీయులు ఉన్న నౌకలపై దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎంటీ సెటోబెల్లో షిప్ పై దాడి ఘటనలో 3 భారతీయ నావికులు చనిపోవడంపై విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఇండియన్ సెయిలర్స్ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. హర్మూజ్ దిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ కోస్ట్లో 4 రోజుల్లో భారతీయ సిబ్బంది ఉన్న 3 నౌకలపై దాడులు జరిగాయి. జూన్ 8న మ్యారివెక్స్ షిప్ పై దాడి జరిగింది. ఇందులో చిక్కుకున్న 24 మంది ఇండియన్ సెయిలర్స్ ను రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. ఇక జూన్ 9న ఎంటీ సెటబొల్లోపై దాడి జరగ్గా 3 భారతీయ సిబ్బంది చనిపోయారు. కేంద్ర షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతులను డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ గా గుర్తించారు. పట్నాల సురేష్ ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. గురువారం ఒమన్ లో షీనాస్ పోర్టు వద్ద ఎంటీ జల్వీర్ పైన అమెరికా దళాలు దాడి చేశాయి. ఇందులో 20 మంది భారతీయ నావికులు ఉండగా వారంతా సురక్షితంగా ఉన్నట్లుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఒమన్ ప్రాంతంలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్ బుధవారం అమెరికా దౌత్యాధికారికి సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. అయితే తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ చమురు రవాణా చేసేందుకు ఇరాన్ ప్రయత్నించినందుకే ట్యాంకర్ పై కాల్పులు జరిపామని అమెరికా సైన్యం చెబుతోంది. మొత్తం మీద అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం భారతీయ నావికులకు ప్రాణ సంకటంగా మారింది. అటు ఒమన్ కోస్టులో ప్రస్తుత పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. హర్మూజ్ జలసంధి చుట్టూ నౌకాయాన హక్కులు, స్వేచ్ఛలపై విధించిన ఆంక్షలు ప్రపంచ అస్థిరతకు, దీర్ఘకాలిక ఆర్థిక ఒడిదుడుకులకు కారణమవుతున్నాయన్నారు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు పక్షాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.